హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన వంట చూపిస్తాను రండి. ఇదిగోండి రైస్. మా రైస్ వచ్చేసి బ్రౌన్ రైస్ చేస్తామని చెప్పేసి అన్నాను కదా, మా బ్రౌన్ రైస్ వాడుతుంటామని చెప్పి. ఇక్కడ వచ్చేసి కర్రీ వచ్చేసి చేపల పులుసు అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చిన్న చేపలు అనమాట, అంటే పెద్ద చేపలు కాదు, చిన్న చిన్న చేపలు. చిన్న చిన్న చేపలే టేస్ట్ బాగుంటుందండి చాలా. ఇంకా చిన్న చిన్న చేపలు అనమాట ఇవి వచ్చేసి. కర్రీ వచ్చేసి వండటం త్వరగా అయిపోతుందండి, మనకి క్లీన్ చేసుకోవటమే లేట్ అనమాట. చేపల కర్రీ వచ్చేసి, చేపలు వచ్చేసి క్లీన్ చేసుకోవాలి కదా ఫస్ట్ వచ్చేసి. ఆ క్లీన్ చేసుకోవటం అదంతా ప్రాసెస్ లేట్ అనమాట. కర్రీ తొందరగానే అయిపోతుంది, కాకపోతే దగ్గరుండి చూసుకోవాలి ముక్క చెదిరవకుండా. ఇది వచ్చేసి రోటి పచ్చడి అనమాట, క్యాబేజీ పచ్చడి ఉంది. ఈ పక్కన వచ్చేసి కర్డ్. ఇదండి నేను చేసిన వంట. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. రైస్, ఇక్కడ చేపల పులుసు, కర్రీ వచ్చేసి చేపల పులుసు, నెక్స్ట్ రోటి పచ్చడి, ఇక్కడ వచ్చేసి కర్డ్. ఇదిగోండి ప్లేట్లో కూడా పెట్టేశాను. రైస్ చూసారా, మరీ వైట్గా ఏం లేదు, కొంచెం బ్రౌనీస్గా ఉంది. అంటే బ్రౌన్ రైస్ కదా మేము వాడేది. మంచిదండి, హెల్త్కి కూడా మంచిది. షుగర్లో అది రాకుండా ఏంటంటే కొంచెం చాలామంది ఏంటంటే ఇలా తింటున్నారనమాట. రైస్ వచ్చేసి బ్రౌన్ రైస్, లేకపోతేనేమో ఒక పట్టుకొని తింటున్నారనమాట. ఒక పట్టు అంటే పాలిష్ ఎక్కువ పట్టకుండా కొంచెం ఒక్కసారి మాత్రమే మిషన్లో వేస్తారనమాట. ఫస్ట్ పట్టుకే తీసేస్తారనమాట. అది ఇక్కడ వచ్చేసి చేపల పులుసు చూడండి కలర్ఫుల్గా ఎలా ఉందో. ఇదండి ఈరోజు మీల్ వచ్చేసి రైస్, నూరిన పచ్చడి, చేపల పులుసు. ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.